టీడీపీ నాయకులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఆయన ఏం అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు ఒక్కసారి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. సామాన్యులైనా సరే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి మన కేంద్ర మంత్రి వాళ్ళు కలడం చాలా ఈజీ. ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆప్యాయతో పలకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఈవెన్ మన బాగువాడ బ్రిడ్జి దగ్గర నుంచి, మన వంశధార ప్రాజెక్టు దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి డెవలప్మెంట్ వెనక కూడా ఆయన ఆస్తం లేకపోతే ఈ రోజు కాదు. ఈ రోజు హైవే కూడా తీసుకుంటాం. ఒకసారి ఈ హైవే నర్సనపేటలో మోహన్ హైవే తీసుకుంటే ఆయన పెట్టి చేసింది హైవే. ఇదే కాదు, మెయిన్ రోడ్స్ ఏవైనా 6 రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు కింజరాపు ఎర్రమనాయుడు గారు 4 రోడ్ల హైవే రూపకల్పనకి ఆయన ప్రధాన పాత్ర పోషిస్తే, తర్వాత వచ్చిన మన నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ మన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు 6 లైన్కి గల కారణం ఆయనే. రైల్వే స్టేషన్ తీసుకున్న ఆమదాల రైల్వే స్టేషన్ కానీ, లేదు మన పాతపట్నం రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నీ గల కారణం ఆయనే. ట్రైన్ లేని సమయంలో, అప్పుడు రాజుగారు పెట్టిన ట్రైన్ లేని సమయంలో ఎర్రమనాయుడు గారి దయ వల్ల ఈ రోజు ఆ ట్రైన్ మళ్ళీ రన్ అయింది. ఆయన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు ట్రైన్ పెట్టి ఈ రోజు మనకి అన్ని స్టాపులు అన్ని వచ్చినవి అన్ని కూడా జరగడానికి కారణం, ఇన్ని ట్రైన్స్ కూడా రన్ అవడానికి కారణము మన ఎంపీ రామ్మోహన్ గారు. మళ్ళీ డబుల్ రోడ్స్ కూడా క్లారిటీ అవుతుంది. అవన్నీ ఒక్క విషయం చెప్తాం, మీరు అందరికి ప్రజలందరికీ తెలియాలా. ముందు బాధపడ్డ నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ తెలియాలి. ఒకటే ఏం తెలియాలంటే వాళ్ళు చేస్తుంది అసత్య ఆరోపణలు. ఈ రోజు అమ్మవారి గుడి దగ్గర తీసుకుందాం, కింద 2 కాణాలు కావాలంటే ఆయన ఎంత పోరాడి ఎంత ప్రయత్నం చేసి ఆ 2 కాణాల కోసమేమో 2 కాణాలు కావాలి, అమ్మవారి గుడి తాలుగా ఇది పోతుంది, సైడ్ వాల్ వస్తే ఇబ్బంది పడుతుందని చెప్తే ఆయన నిజం చెప్పాలంటే 2 ఇయర్స్ దానికోసం చేసి ఈ రోజు ఆ 2 కాణాలని ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఈ రోజు దాన్ని పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అవన్నీ ఎందుకు? సీది మా ఊరికి స్టేడియం ఏంటి, సీది కూడా స్టేడియం ఇచ్చిన మహానుభావుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడి కోసం విమర్శలు ఆయన నిజంగా చెప్పాలని అంటే ప్రపంచ దేశాలే కాదు, భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టల్ని భారతదేశ నలుమూలలో వినిపిస్తున్నారంటే అది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే. ఆయన తన గౌరవాన్ని చూసి మనం అందరం ఆనందపడాలి. కానీ ఈసితోటి మీరు బాధతోటి ఏదో మీ మనసులో ఉన్నది బయటికి అక్కడం ఏంటి? వాస్తవాలు తీసుకోండి. మీరు 2014, మేము 2014, 2019 మధ్యలో ఇదే ప్రాజెక్టు కోసం 1177 కోట్లు ఇస్తే, మీరేమో 2019, 2024 మధ్యలో సుమారుగా మీరు 400 కోట్లు ఇచ్చారు. దానికి దీనికి వ్యత్యాసం తీసుకోండి. కనీసం మీరు 2019, 2024 పాలన బట్టి కూడా మీరు వేయలేదు. వంశధార ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది? మేము 2014, 2019 మధ్యలో 92% కంప్లీట్ చేసి వంశధార ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు ఏం ప్రాజెక్టులు చేశారు, ఏం చేశారు ఒకసారి మీరు చెప్పండి. ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతున్నారు, మ్యారేడ్ మ్యారేజ్ గురించి మీకు మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు ఆయన పడుతున్న తపన? ఆయన మొన్న ఎర్రమనాయుడు గారి జయంతి రోజు, బర్త్డే జయంతి రోజేమో ఆయన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. మ్యారేడ్ మ్యారేజ్ ఇష్యూ పొలికి వస్తుంది, అతి తక్కువ టైంలో మ్యారేడ్ మ్యారేజ్ కంప్లీట్ అవుతుంది, మనందరూ కూడా వంశధార ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, అతి తక్కువ టైంలో జాతికి ఇక్కడ ఉన్న ప్రజలకు అంకితం చేస్తామని ప్రెస్ మీట్ ఇస్తే మీరు దాన్ని కాపీ కొట్టేసి, అంటే మీకు అలవాటే క్రెడిట్ స్టోరీ, మీకు అలవాటే. వైసీపీ నాయకుల ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ స్టోరీ అవసరము. మీరు ఎవరైనా చేసిన దాన్ని మీ పేరు రాసుకోవడం అలవాటు. మీరేమో మీ బురదనేమో ఎదుటి వాళ్ళు మేమో అలవాటు. మీరు మారరా? ఈ రోజు మ్యారేడ్ మ్యారేజ్ ఆయన చేస్తామని చెప్పి ఆయన ఎట్టి పరిస్థితులు అతి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. గత మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రాజెక్టు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇండస్ట్రీస్ విషయంలో కానీ, ఏ విధంగా గాలి పిలిచి పెట్టారు. ఇప్పుడు చూడండి, ఏ ఊరు వెళ్ళినా సరే రోడ్లు అవుతున్నాయి, ఏ ఊరు వెళ్ళినా డ్రైనేజ్లు అవుతున్నాయి, ఏ ఊరు ఉంది. కానీ అలాంటి నాయకుడిని ఎక్కడికి వెళ్ళినా నేను చూశానండి. నేను వెళ్ళి చూశాను ఆయనకి. ఢిల్లీ వెళ్ళా, మనకి ఒకటి ఉండదంటే దూరపోవడం, మనకి ఆయన గురించి మనకు తెలియదు. ఎవరో ఇంకొక కేంద్ర మంత్రి అయితే ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు ఆ బాధ తెలుస్తుంది ఎవరికైనా సరే. గతంలో మీ 4 మంత్స్ కూడా కేంద్ర మంత్రి అయ్యారు కదా, మరి ఏం చేశారో మీకు చూపించారు ఒకటి. ఆయన అభివృద్ధి ఏంటి, ఆయన కార్యక్రమాలు ఏంటి, ఆయన తెచ్చినప్పుడు ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం గురించి తెలుసుకుని
ఆల్రెడీ జూన్ నెలలో ఆయన ఓపెన్ అవుతుంది మనకి. ఆయన ఓపెన్ అయిన తర్వాత మనకి ఎంత దగ్గరలో అవుతుందో ఒకసారి ఆలోచించండి. అదే కార్గో ఎయిర్పోర్ట్ చూడండి. అభివృద్ధి బాటలో నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పనికి మాని బురదలు రాసుకొని ఇలా రాసుకోవడం కాక గర్వించాలి. అందుకే ప్రజలున్నారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారత్. మన నాయకుడిని పోడండి అయ్యా. రాజకీయాలకు అతీతంగా ఎందుకు మనం మాట్లాడాలి? అంత ఎదుగుతున్న నాయకుడు చూసి మనం ఎందుకు వారు లేకపోవడం? మన నాయకుడిని పొగడండి. అంతేగాని మీరు చెయ్యరు, మీరు చెయ్యనివ్వరు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పనా? 2014, 2019 మధ్యలో మన ఆమదాబాద్ రోడ్డు మన ప్రారంభం అయిపోయిన తర్వాత వచ్చే స్టార్ట్ అయిన తర్వాత మన ప్రభుత్వం ఒక దురదృష్టవశాత్తు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం లేదు. వచ్చిన తర్వాత మీరు 2019, 2024లో ఆమదాబాద్ రోడ్డు మీరు ఏం చేశారు? ఎంతమంది ప్రాణాలు పోయారు. కానీ మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరే మీ నాయకులు మీరే ఇప్పుడు ఆమదాబాద్ రోజులో హ్యాపీగా వెళ్తున్నారు. ఆమదాబాద్ అంటే కొత్త రోడ్ నుంచి ఆమదాబాద్ అదొక్కటి మొత్తం చాలదా? ఎన్నో ఏళ్ళుగా ఉన్న పెండింగ్లు ఎన్నో పనులను చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రహస్య చక్రాలపై వెళ్తుంది. మీరు చేసిన అప్పులు కొట్టి కడుతున్నారు.